రకాల్లో చూసుకున్నట్లయితే మనకి గజేంద్ర అనే రకం ఉంది. ఇది భారతదేశంలోనే చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఈ రకము. ఈ రకమును మన ఉద్యాన పరిశోధనా స్థానము కొవ్వూరు నుంచి 1991 సంవత్సరంలో విడుదల చేయటం జరిగింది. ఈ రకము ఏంటంటే అధిక దిగుబడి అంటే ఇంచుమించు హెక్టార్‌కు చూసుకున్నట్లయితే 60-65 టన్నుల దిగుబడినిస్తుంది. అంతేకాకుండా ఇది కాల వ్యవధి చూసుకున్నట్లయితే 180 రోజుల నుంచి 210 రోజుల వరకు కూడా దీని యొక్క పంట కాల పరిమితి. ముఖ్యంగా ఈ రకము ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేయటానికి అంటే ఎగుమతికి కూడా చాలా అనువైనటువంటి రకము. ఎందువలనంటే ముఖ్యంగా ఇందులో మనకి కందలో చూసుకున్నట్లయితే దురదను కలిగించేటువంటి ఆక్సలేట్ల శాతము చాలా తక్కువగా ఉంటుంది ఈ రకంలో. దాని కారణం చేతే మనకి ఈ రకం అనేది బాగా ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా ఈ గజేంద్ర అనే రకంలో మిగిలిన పిండి పదార్థం కానివ్వండి, అలాగే ఖనిజ లవణాలు ముఖ్యంగా విటమిన్‌లు విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉండటం గమనించడమైనది. ముఖ్యంగా కంద సాగు చేసుకున్నటువంటి కాలాన్ని గనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మే, జూన్ నెలల్లో నాటుకోవచ్చు. అయితే కృష్ణా, గుంటూరు అలాగే విజయనగరం గానీ, విశాఖపట్నం జిల్లాల్లో అయితే మనము వర్షాధారంగా మే, జూన్ నెలల్లో నాటుకోవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏంటంటే ఎక్కువగా నవంబర్, డిసెంబర్ నెలలో నాటుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా నేలలు చూసుకున్నట్లయితే మనకి కందకు బాగా సారవంతమైనటువంటి నేలలు, అలాగే మురుగునీటి సదుపాయం బాగా ఉండేటువంటి నేలలు చాలా ముఖ్యము. ఎందుకంటే కంద బరువైన నేలల్లోనే ఎక్కువగా మనకి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఏదైతే నేలలో మనము కంద సాగు చేస్తున్నామో ఆయా నేలల్ని బాగా దుక్కి చేసుకుని మనము వర్షాలు పడిన తర్వాత మనము నాటుకోవటం అనేది మంచిది. ఇక మనకి విత్తన మోతాదు గనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కందలో ఈ విత్తన మోతాదు అనేది చాలా ఎక్కువగా అవసరమవుతుంది. ఎందుకంటే ఇది దుంప కాబట్టి 4.5-5 టన్నుల వరకు కూడా ఒక ఎకరానికి విత్తనం అవసరమవుతుంది. ముఖ్యంగా అందుకంటే ఈ కందలో మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ విత్తనం యొక్క ఖర్చు. దీనిపై ఇంచుమించు రైతుకు చూసుకున్నట్లయితే ఒక్క విత్తనం మీదే రూ. 1,00,000 నుంచి 1,20,000 వరకు కూడా దాని యొక్క రేటుని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. రైతులే గనుక సొంతంగా విత్తనోత్పత్తి చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీని కొరకు ఏంటంటే మనము విత్తనంగా మనం తోటలను వేసుకోవాలనుకుంటే కందను ముక్కలు అంటే 100 గ్రాముల నుంచి 150 గ్రాములు ఉండేటట్లుగా చిన్న చిన్న ముక్కలుగా అంటే కన్ను బాగా ఉండేటట్టుగా ముక్కలుగా కత్తిరించుకుని ఆ ముక్కలను మనము 45-30 సెంటీమీటర్లు దూరంలో నాటుకున్నట్టంటే వరుసకు 45 సెంటీమీటర్లు మొక్కకి 30 సెంటీమీటర్ల దూరంలో ఉండేటట్టుగా నాటుకున్నట్లయితే మనకి ఎకరానికి సరిపడా విత్తనం కావాలంటే మనం 25 సెంట్లో కనుక వేసుకున్నట్లయితే మనకి ఎకరానికి సరిపడా విత్తనం వస్తుందన్నమాట.